ఇద్దరు ఉంటే కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే నిబంధనను కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనను సడలించాలని వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేయడం ద్వారా తాము ముందు నిర్ణయం చిత్తశుద్ధిగా ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ నిబంధన మినహా పంచాయతీరాజ్ చట్టంలోని ఇతర సవరణలను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఈ సవరణలు పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే. ఇది రెండు రాష్ట్రాల్లో ఈ నిబంధనపై భిన్న దృక్పథాలను సృష్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు ఉంటే కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులనే నిబంధనను కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనను సడలించాలని వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేయడం ద్వారా తాము ముందు నిర్ణయం చిత్తశుద్ధిగా ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ నిబంధన మినహా పంచాయతీరాజ్ చట్టంలోని ఇతర సవరణలను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. ఈ సవరణలు పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే. ఇది రెండు రాష్ట్రాల్లో ఈ నిబంధనపై భిన్న దృక్పథాలను సృష్టిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.